ఈ విశ్లేషణకు స్వాగతం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చైనీస్ డ్రామా యు ఆర్ మై డెస్టినీలోని ఎపిసోడ్ 2 ఆధారంగా ప్రేమ, ఆత్మగౌరవం అనే 2 పవర్ఫుల్ థీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ. కమాన్, మొదలు పెడదాం. అసలు ఈ స్టిక్కీ నోట్ గర్ల్ అంటే ఏంటి? వినడానికి కాస్త వెరైటీగా ఉంది గదా. ఒక స్టిక్కీ నోట్ని మనం ఎలా వాడతాం? కేవలం చిన్న చిన్న అవసరాలకు వాడుకుని ఆ పని అయిపోగానే డస్ట్బిన్లో పారేస్తాం. సేమ్ అలాగే ఆఫీస్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ వాళ్ళ అవసరానికి వాడుకుని ఈజీగా వదిలించుకునే వ్యక్తులను ఇది సూచిస్తుంది. ఈ కథ మొత్తానికి ఇదే మెయిన్ పాయింట్. మన మెయిన్ క్యారెక్టర్ అయిన చెన్ జాక్సిన్ తన పరిస్థితిని ఎంత ఎమోషనల్గా చెప్తోందో ఈ మాటలు చూస్తే మనకర్థమవుతోంది. కనీసం ఎవరైనా తనను గుర్తిస్తారని, కాస్త ప్రేమ చూపిస్తారని ఆమె ఎంతగానో ఆశపడుతోంది. కాని వాడేసుకుని విసిరేసే స్టిక్కీ నోట్లా తన లైఫ్ అయిపోయిందనే ఒక చేదు నిజాన్ని తను రియలైజ్ అవుతోంది. ఈ పెయిన్ నుంచే ఆమెలో అసలైన మార్పు మొదలవుతోంది. మొదటి విభాగం అసలు ఈ స్టిక్కీ నోట్ గర్ల్ క్యారెక్టర్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనం 2 పూర్తిగా భిన్నమైన ప్రపంచాలను చూడొచ్చు. ఒకవైపు మన జియాగ్జిన్. తను ఒక సాధారణ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. తన పార్ట్నర్ని సంతోషపెట్టడం కోసం తనకంటూ ఏమీ లేకుండా అణిగిమణిగి ఉంటుంది. మరోవైపు వాంగ్ జీ. ఇతను ఒక డైనమిక్, రిచ్ ఎగ్జిక్యూటివ్. తన గర్ల్ఫ్రెండ్కి లైఫ్లో మర్చిపోలేని విధంగా ప్రపోజ్ చేయాలని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరి క్యారెక్టర్స్కి అస్సలు సంబంధం లేదు. కానీ ఇద్దరూ ఊహించని విధంగా ఒకేసారి గుండె పగిలే బాధను ఫేస్ చేయబోతున్నారు. అదే ఇక్కడ ట్విస్ట్. ఇక రెండవ విభాగం సముద్రం మధ్యలో ద్రోహాలు, అంటే ఆ క్రూయిజ్ షిప్లో జరిగిన ఊహించని మలుపులు. ఆ ద్రోహాల సీక్వెన్స్ ఎలా జరిగిందో ఒకసారి ఆర్డర్లో చూద్దాం. ఒకవైపు వాంగ్ జీ తన ప్రియురాలు అన్నాకి ప్రపోజ్ చేయాలనుకుంటే తను ప్యారిస్ ఒపేరాలో కెరియర్ కోసం అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదొక రకమైన బ్రేకప్. మరోవైపు జాక్సిన్ తన బాయ్ఫ్రెండ్ గూచీ కోసం క్రెడిట్ కార్డులన్నీ ఖాళీ చేసి మరీ ఖర్చు చేస్తుంది. కాని వాడు కడుపు నొప్పి అనే అబద్ధం చెప్పి వేరే అమ్మాయితో రూంలో దొరికిపోతాడు. అన్నా తన కెరీర్ కోసం వెళ్తే గూచీ మాత్రం అత్యంత చీప్గా బిహేవ్ చేశాడు. ఈ పాయింట్లో వాంగ్ జీ మెంటల్ స్టేట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో పక్కాగా ప్లాన్ చేసిన ప్రపోజల్ మొత్తం అన్న తన ఆశయాల కోసం వెళ్ళిపోవడంతో నాశనమైంది. నీ కలకు నేనెప్పుడూ సెకండ్ ప్లేస్లోనే ఉంటాను అంటూ తను పడుతున్న నిస్సహాయత, అతనిలోని ఆ వల్నరబిలిటీ మనకిక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఆ గూచీ క్రూరత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. వాడికి కావలసింది ప్రేమించే ఒక పార్ట్నర్ కాదు, వాడు చెప్పినట్లు ఆడే ఒక ఏటీఎం మిషన్. అందుకే జియాక్సిన్ లాంటి స్టిక్కీ నోట్ గర్ల్ని టార్గెట్ చేశాడు. తాను ఎంత మోసం చేసినా ఆమె ఎదురు తిరగదనేది వాడి నమ్మకం. నిజంగా ఇది చాలా దారుణమైన మైండ్సెట్. మూడవ విభాగం ఆ తర్వాత జరిగిన ఒక అద్భుతమైన పరివర్తన. ఈ మాటలు వినండి, ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మనల్ని వదిలేసిన వాళ్లు హ్యాపీగా ఉంటే మనం మాత్రం ఎందుకు ఏడుస్తూ కూర్చోవాలి అని వాంగ్ జీ ఫ్రస్ట్రేషన్తో అంటాడు. ఆ ఫ్రస్ట్రేషనే జాక్సిన్ కంప్లీట్ మేకోవర్కి కారణమైంది. ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి మనకే మనం విసురుకున్న ఒక ఛాలెంజ్ లాంటిది. ఆ తర్వాత జరిగిన ఫిజికల్ మేకోవర్ వెనకున ఇన్నర్ మీనింగ్ చాలా పవర్ఫుల్. వాంగ్ జీ ఆమె పాత కళ్లద్దాలను తీసివేసి ఒక కొత్త లుక్ ఇస్తాడు. ఇది కేవలం బ్యూటీకి సంబంధించిన విషయం కాదు. ఇన్నాళ్ళు అందరికింద అణిగిమణిగి ఉన్న తన పాత ఐడెంటిటీని, ఒక స్టిక్కీ నోట్లాంటి బతుకుని పూర్తిగా వదిలించుకోవడానికి ఇదొక స్ట్రాంగ్ విజువల్ మెటఫర్. ఇప్పుడు నువ్వే హీరోయిన్వి, కాన్ఫిడెంట్గా ఉండు అని వాంగ్ జీ చెప్పినప్పుడు అది ఆమెలో ఒక ఎలక్ట్రిక్ షాక్లాగా పనిచేసింది. ఒక్కోసారి మన వాల్యూ ఏంటో మనకి తెలియజెప్పడానికి బయటి వాళ్ల సపోర్ట్ చాలా అవసరం. ఆ ఒక్క మాట జియాక్సిన్ తనలో దాగి ఉన్న ఆత్మగౌరవాన్ని తిరిగి పొందేలా చేసింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లోపల నుండి రావాలి, రైట్? కాని దానికిలాంటి ఒక చిన్న పుష్ ఖచ్చితంగా అవసరం. ఇక 4వ విభాగం స్ట్రైకింగ్ బ్యాక్, అంటే తిరిగి దెబ్బ కొట్టడం. అస్సలైన టెన్షన్ బిల్డయ్యేది ఇక్కడే. బిలియార్డ్స్ రూంలో జరిగిన ఆ సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇది కేవలం ఒక ఆట కాదు. మొదట వాంగ్ జీ పందెం కాయడం, తర్వాత ఏమాత్రం గేమ్ తెలియని జియాక్సిన్కి ఒక లేడీలక్లాగా కలిసివచ్చి అనూహ్యంగా గెలవడం. ఫైనల్గా ఆ చీటర్ గూచీ అందరి ముందు తలవంచుకుని క్షమాపణలు చెప్పడం. ఇది జియాక్సిన్ తన పవర్ని, తన డిగ్నిటీని తిరిగి లాక్కున్న ఒక అద్భుతమైన మూమెంట్.
ఇక్కడ ఇంకో ఎమోషనల్ పాయింట్ ఉంది. ఆటలో ఆఖరి షాట్ కొట్టేటప్పుడు వాంగ్ జీ సాధారణ అమ్మాయిలు కూడా గౌరవింపబడడానికి అర్హులే అని అంటాడు. ఈ మాటలు ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఆ క్షణంలోనే జాక్సన్కి ఒక క్లారిటీ వస్తుంది. తాను ఎవరూ పట్టించుకోని స్టిక్కీ నోట్ కాదు, తనకు కూడా ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉందని తను బలంగా నమ్మడం మొదలుపెడుతుంది. ఈ ఎపిసోడ్కి ఇదొక పీక్ మూమెంట్. నిన్నటి వరకు ప్రతి చిన్నదానికి సారీ సారీ అంటూ భయపడిన ఆ అమ్మాయి ఇప్పుడు ఆ గుడించిని చూసి నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడూ నీ మొహం నాకు చూపించకు అని మొహం మీదే చెప్పేసింది. ఒక స్టిక్కీ నోట్ గర్ల్ తన భయాలను ఎలా బద్దలు కొట్టిందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ కదా. 5వ విభాగం విధి యొక్క స్వభావం అంటే ఫేట్ ఆడే నాటకం. ఇక్కడ మనం ఈ డ్రామాలోని అసలైన మెసేజ్ ఏంటో గమనించాలి. 1 గుండె పగిలిన బాధ నుండే ఎవరికైనా నిజమైన ఆత్మగౌరవం పుడుతుంది. 2 ప్రేమలో టైమింగ్ అనేది చాలా కీరోల్ ప్లే చేస్తుంది. ఇక 3 మన ఫేట్ అంటే విధి అనేది ఎప్పుడూ ఊహించని విధంగానే ఉంటుంది. ఒకేసారి మోసపోయిన 2 వ్యక్తులు తమ బాధను పంచుకుని తమ లైఫ్ని ఎలా రీరైట్ చేసుకున్నారో ఈ థీమ్స్ మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ పాట లిరిక్స్ చూడండి ఎంత మీనింగ్ఫుల్గా ఉన్నాయో. స్టార్టింగ్లో చేతులకంటుకోకుండా డస్ట్బిన్లో పడేసే ఒక స్టిక్కీ నోట్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? కాని ఈ ముగింపుకొచ్చేసరికి అనంతమైన విశ్వమే సాక్షిగా నిలిచే ఒక శాశ్వతమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక చిన్న డస్ట్బిన్ స్థాయి నుంచి ఎంటైర్ యూనివర్స్ సాక్షిగా మారే స్థాయికి. ఇది నిజంగా ఎంత బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కదా. ఇక ముగించే ముందు ఇక్కడొక బలమైన ప్రశ్న. విధి అనేది దానంతట అదే జీవితంలోకి వస్తుందా, లేక ఒకరి నిజమైన వాల్యూని వాళ్ళు రియలైజ్ అయినప్పుడు వాళ్ళు స్వయంగా ఎంచుకునే మార్గమా? ఈ ప్రశ్నకు ఆన్సర్ వెదికే ప్రయత్నం మనందరం చేద్దాం. ఈ విశ్లేషణ ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆత్మగౌరవం అనేది వేరే వాళ్ళిచ్చేది కాదు, అది మనకు మనమిచ్చుకునే రెస్పెక్ట్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.